ఫ్రెండ్స్ పెద్ద నుంచి చిగిరి సాంగ్ అయితే ఉంటుంది. అంటే మంచి 3D టైప్‌లో ఉంటది. చాలా బాగా వచ్చింది వీడియో అయితే మాత్రం. ఓకే. ఈ మధ్యలో నేను ఇన్‌స్టాగ్రామ్‌లో చూసి నేను అనిపించింది చేసిన. ఓకే. మీకు ఈ ఫోటోస్ గానీ, లేకపోతే బ్యాక్‌గ్రౌండ్ గానీ ఏమైనా ఉంటే మన టెలిగ్రామ్‌లో జాయిన్ కావండి. ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌కెళ్ళి చూసి ఇలా రండి. మీకు నచ్చుతుంది కంపల్సరీగా నచ్చుతుంది. ఓకే. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఓకే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే. ఒకసారి అయితే డెమో చూద్దాం. ఓకే. ఫ్రెండ్స్ ఎందుకంటే ఆడియో వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి. ఓకే. మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఇక్కడ స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే మనకైతే అర్థం కాదు. ఓకే. సో కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ప్రతి ఒక్క మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను. ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికేషన్గా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేనైతే అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఈ చికిరీ సాంగే కానీ ఆ ముక్కుపై నుంచి తీసుకున్నాను. సో మీకు డెమో కూడా చూశారు కదా. నాకైతే కెమెరా అయితే ఆన్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం మ్యూజిక్ వస్తుంది కదా, ఇలాగైతే పెట్టుకున్నాను నేను. మీ ఇష్టం, వేరే ఫోటో ఉన్నా లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నా చేసుకోండి. ఈ ఫాంట్ కావాలన్నా ఫాంట్ అవసరం లేదు. ఈ ఫాంట్ నేను కూడా ఇచ్చిన నేను. ఓకే. ఈ ఫాంట్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకొని మిస్సింగ్ ఫాంట్ అయితే రాదు. ఓకే. ఇక్కడైతే మనకైతే గ్రూప్స్ ఉంటాయి. ఓకే. ఒక 10 ఉంటాయి అనుకుంటా. ఓకే. ఇక్కడైతే మీరు గ్రూప్లోకి వెళ్ళి మనకైతే 10, 11 ఉన్నాయి. ఒక్క నిమిషం. 10 ఉంటాయి. ఇదేమో చివరిదేమో నేను మొత్తం ఫోటో చూపించాను అనమాట. ఓకే. సో దీనికి మనకి ఒక ఎఫెక్ట్ అయితే ఉంది మనకి ర్యాండమ్ డిస్ప్లే అయితే. ఇది అవుతున్నట్లయితే కొంచెం మీరు తక్కువ చేసుకోండి. ఓకే. ఒక 4% చేసుకోండి. మనకి ఆ షేక్ అనేది కొంచెం స్లో వస్తుంది. ఓకే. సో ఇలా అయితే ఉంది. నేను దాంట్లో 6 పెట్టేసాను వీడియోలో. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేసిన ఆల్రెడీ. ఓకే. ఒకసారి వెళ్ళి చూస్తే ఫుల్ వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. ఓకే. సో మనం ఇక్కడైతే మనకి ఇక్కడ ఫొటోస్ మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు ఇంకొకటి నేను ఒకటి చెప్తాను మీకు. మీరు ఏదైనా సరే ఇది అనే కాదు, ఏ ఫోటో అయినా సరే మనకు హెచ్డీలో మంచి క్వాలిటీలో ఉంటేనే మనము ఏ వీడియో అయినా ఈజీగా చేసుకోగలుగుతాము. ఇంకోటి ఈజీగా అంటున్నా, సారీ, అంటే క్లారిటీగా వస్తుంది. మన వీడియోస్ చూస్తే కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట. ఓకే. హెచ్డీలో మనకైతే చేసుకోవాలి. అది రెమెడీ కావచ్చు. రెమెడీ అంటే ఇప్పుడు పెద్ద వర్క్ అవ్వట్లేదు. కొన్ని ఎన్హాన్స్ చేసుకొని మంచిగా నీట్గా ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ చేసుకొని ప్రతి ఒక్కటి ఇలాగైతే పెట్టుకోవాలి. సో ఇదైతే ఇలా ఉంది కదా. ఇక్కడైతే మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఓకే. ఫాంట్ అయితే యాడ్ చేసుకోండి. ఓకే. తర్వాత వచ్చేసి ఇక్కడ మొత్తం కింద అయితే ఇది మనకు ఈ ఫోటో కావద్దు, మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేసుకోవాలనుకుంటే, అంటే ఈ ఫోటో అనే కాదు, వేరే ఫోటో ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే మీకు ఇక్కడైతే నేను ఫొటోస్ ఇస్తాను. కింద హెచ్డి క్వాలిటీలో ఉన్నాయి. ఓకే. ఏదైనా మీరు చేసుకోండి. ఓకే. రీప్లేస్ చేసుకోండి. ఓకే. ఇలాగైతే వస్తుంది. ఓకే. చివర్లో మాత్రం చూసుకోండి. చివర్లో అయితే మనకు అర్థమవుతుంది. చివర్లో ఫుల్ ఫోటో ఏదైతే వస్తుంది కదా. ఓకే. పర్ఫెక్ట్. ఓకే. కరెక్ట్ సరిపోయింది. ఇదైతే ఇలా చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా అటు ఇటు ఉన్నా కానీ మీకు అంటే ఫింగర్తో ఇలా అయితే జరుపుకోండి. ఓకే. ఇది అవుతుంది. ఓకే. ఇక్కడ ఏంటంటే ఈ గ్రూప్స్ ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ గ్రూప్ 1 ఇది మాస్క్లో పెట్టేశాను. ఇదే గ్రూప్ 1, గ్రూప్ 2 అలా ఉంటాయి. ఓకే. మొత్తం 12 ఉంటాయి. ఓకే. ఇక్కడైతే మీరు ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఇక్కడ మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. వేరే ఫోటో అయితే కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి వేరే ఫోటో అయితే ట్రై చేయండి. ఓకే. సింపుల్గా ఒక ఫోటో, ఈ ఫోటో పెడదాం. ఓకే. ఈ ఫోటో దీనికి ఏంటంటే మనకి కొన్ని దాంట్లోకి ఈ ఫోటో ఎక్కడైతే వచ్చిందో మీకు అక్కడైతే నేను ఏం చేసినంటే సాచురేషన్ ఉంచుకున్నాను. ఓకే. సాచురేషన్ వైబ్రెన్స్. ఓకే. ఇది ఓకే. దీంట్లోకి వెళ్ళి మనం సాచురేషన్ అయితే పెంచుకోవచ్చు ఇలా. ఓకే. దీనికైతే సింపుల్ స్టార్ ఫీల్డ్ ఇచ్చిన. ఓకే. అది
టైల్స్ ఎఫెక్ట్ కూడా ఇచ్చిన. మీకు ఒకవేళ ఫోటో చిన్నగా ఉన్నా కానీ నో ప్రాబ్లం. ఓకే, టైల్స్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసేయండి. ఇవన్నీ అయితే ఇలాగైతే రీప్లేస్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ అయితే టచ్ చేయండి. ఎడిట్ గ్రూప్లోకి అయితే వెళ్ళండి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఒక ఫోటో చేంజ్ చేయండి. ఒకవేళ ఫోటో డల్ అనిపిస్తే మీకు ఎఫెక్ట్లోకి వెళ్ళి చెప్పినా కదా మీకు సాచురేషన్ అండ్ వైబ్రేషన్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళి సాచురేషన్ కొంచెం అయితే పెంచుకోండి. ఓకే, ఫోటో మంచి థిక్గా అనిపిస్తుంది. ఓకే, ఈ దీంట్లోకి అయితే నేను షాడో కూడా ఇచ్చిన. షాడో అయితే నేను వైట్ ఇచ్చిన. బ్లాక్ పెట్టుకుంటుంటే బ్లాక్ పెట్టుకోండి. ఇక్కడ కలర్ అయితే ఉంది కదా, అక్కడైతే బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్ పెట్టుకోండి. నాకు ఇవి ఇది లిరిక్స్ అయితే మీకు చేంజ్ కావాలంటే అక్కడ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి. ఓకే, ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి ఈ లిరిక్స్ అనేది మనం వైట్లో తీసుకుందామా, వైట్లో పెట్టుకొని ఇలా చేసుకుందామా, లేకపోతే దీనికి ఇలా పెట్టుకొని దీనికి కూడా మనము ఈ షాడో అనేది ఆన్ చేసుకోవచ్చు. చాలా బాగా వస్తుంది. చూద్దాం ఒకసారి. ఓకే, మనం అయితే చూడండి ఇలా. ఓకే, మంచి నీట్గా అనిపిస్తుంది. ఇలా చేసుకోండి. ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైందంటే లాస్ట్లో మీకైతే సాంగ్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి ఇంపుట్ 5 MB కంటే ఎక్కువ ఉంటే ఇంపుట్ తొందరగా కాదు. ఓకే, ఇంపుట్ కాలేదు కూడా అంటున్నారు. నేను ఒక 2 వీడియోస్ చేసిన నేను. అది చూడండి, చూస్తే అర్థమవుతుంది. ఓకే, 28 సెకండ్ ఉంటుంది. అయితే ప్లస్ ఐకాన్ చేసుకొని మీ గ్యాలరీలో ఎక్కడ ఉందో చూసుకొని ఈ సాంగ్ అయితే యాడ్ చేసుకొని పైన షేర్ ఐకాన్ ఉంది కదా మంచి క్వాలిటీతో, సెట్టింగ్ పక్కన షేర్ ఐకాన్ ఉంది మంచి క్వాలిటీతో ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.